హలో పీపుల్, వెల్కమ్ టు తేజస్ ఫుడీ నెస్ట్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ పొటాటో బైట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ పొటాటో బైట్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను తినే అప్పుడు వచ్చిన సౌండ్ వింటుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా బంగాళదుంపలను తీసుకుని 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని కట్ చేసుకున్న బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకుని 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఫోక్ తీసుకుని బంగాళదుంపని నొక్కి చూడాలి. ఫోక్ కనుక స్మూత్గా వెళ్ళిపోతే బంగాళదుంపలు ఉడికినట్టే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత బంగాళదుంపలు చల్లగా అయ్యాక బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, అలానే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా అన్ని బంగాళదుంప ముక్కల్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్లోకి 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి పొటాటోతో చేసిన స్నాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా పొటాటో స్నాక్స్ని ఇష్టంగానే తింటారు. మీరు ఎప్పుడైనా పొటాటోస్ తీసుకుని ఈ పొటాటో బైట్స్ని ట్రై చేశారా? మీరు పొటాటో బైట్స్ని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా ఒక బాల్ అవుతుంది. మొత్తం అంతా రోల్ చేసి 2 హాఫ్స్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ని బాగా రోల్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాక ఫోక్ తీసుకుని ఒక్కొక్క పీస్ మీద స్లోగా ప్రెస్ చేయాలి. ఒక హాఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకుని పీసెస్ కింద కట్ చేసుకుంటే షేప్ అనేది సరిగ్గా రాలేదు, కాబట్టి ఇంకొక హాఫ్ని 2 హాఫ్స్ కింద తీసుకున్నాను. ఇప్పుడు ఆ హాఫ్ని రోల్ చేసి ఇలా కట్ చేసుకుని మళ్ళీ ఫోక్తో ప్రెస్ చేసుకున్నాను. అలానే మిగిలిన హాఫ్ని కూడా మళ్ళీ రోల్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఫోక్తో ప్రెస్ చేసి తీసుకున్నాను. మనం ఏది చేసి పెట్టినా తినే వాళ్ళకి చూడగానే తినేయాలి అనిపించేలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకదాని తర్వాత ఒక పొటాటో బైట్ని యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి 10 మినిట్స్ పడుతుంది. ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 3 మినిట్స్ అయ్యాక ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి. ఇలా ఈజీగా అయిపోయి చేసి పెడితే మనకి ఎక్కువ టైం పట్టదు, వాళ్ళు ఇష్టంగా తింటారు. 10 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఫ్రై అవుతాయి. వీడియోలో చూడండి, కలర్ చేంజ్ అయ్యి చూడగానే తినాలనిపిస్తుంది. ఇప్పుడు వీటిని తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. అలానే మిగిలినవి కూడా ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి, కానీ చల్లగా అయ్యాక క్రిస్పీనెస్ ఉండవు, మెత్తగా అయిపోతాయి. ఇలా బాగా ఫ్రై చేసుకుని తీసుకుంటే పొటాటో బైట్స్ రెడీ. తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.